విశ్వాసులకు, పాస్టర్లకు, క్రైస్తవ సంఘాల అందరికీ సంబంధించిన సిద్ధాంతము, సత్యము, పరిశుద్ధాత్మ సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు ఏ సంఘమన్నా, ఎంబీ సంఘమన్నా, లూథరన్ సంఘమన్నా, బాప్టిస్ట్ సంఘమన్నా, పెంతెకోస్తు సంఘమన్నా, సిఎస్ఐ సంఘమన్నా, మరి ఏ సంఘమన్నా కూడా కానీ మీకు కావాల్సింది, మీకు జ్ఞానము కలుగజేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం. మీకు కావాలా? ఆ తర్వాత ఆ జ్ఞానం ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవా రండి రండి, అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా రండి 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 రండి, నన్ను నింపండి, నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి, నీ యొక్క అభిషేకముతో నన్ను నింపండి, నీ యొక్క అభిషేకముతో నీ నన్ను నింపండి, బలముతో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి. నేను వెళ్ళే ప్రతి చోటు, నేను వెళ్ళు ప్రతి చోట నన్ను దీవింప చేయండి, నన్ను దీవింప చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రైస్తవులంటే పేదవారని, క్రైస్తవులంటే కష్టాల్లో ఉండే ప్రజలని చాలా మంది అనుకుంటారు. అది కానే కాదు, అది సత్యము కాదు. క్రైస్తవులంటే జయ జీవితాన్ని జీవించేవారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులంటే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ, అనుభవిస్తూ ఆ దీవెనలను ఇతరులకి అందించే వాళ్ళు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా క్రైస్తవులు రావటంతో ఆ యొక్క పరిసర ప్రాంతాలు, ఆ యొక్క పల్లెలు అన్నీ కూడా తారుమారు అవుతున్నాయి, మార్పు చెందుతున్నాయి అన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది ఆ యొక్క మార్పు, ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి క్రైస్తవుని జీవితంలో కనపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నా రెండవ కుమారుడు రైన్హార్డ్ వచ్చి దేవుని గురించి, దేవుని యొక్క వర్తమానం క్లుప్తంగా అందిస్తాడు. మేము అందించే వర్తమానంలో ఒక ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, దేవునికి ఇయ్యటం నేర్చుకోవాలా. క్రైస్తవులైన వారు దేవుని వాక్యములో మనకి బోధించేది ఏంటంటే, దశమ భాగము దేవుని సొమ్ము. చెప్పండి, దశమ భాగము, దశమ భాగము దేవుని సొమ్ము, దేవుని సొమ్ము. హలో, సైలెంట్ అయిపోతున్నారు అందరు చెప్పండి, దశమ భాగము, దశమ భాగము దేవుని సొమ్ము, దేవుని సొమ్ము. నేను అనేకమైన పెద్దలతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా మా దొరలు, మా మిషనరీలు ఇది బోధించలేదు మాకు. నేను కొత్త సత్యాన్ని మీ మధ్యకు తీసుకురాలేదు, కానీ వాక్యమై మీకు బోధిస్తున్నాను. ఈ యొక్క సత్యములోనే దాచబడి ఉన్నది నీ యొక్క అభివృద్ధి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల యొక్క అభివృద్ధి, ఆ ఆర్థికమైన అభివృద్ధి ఈ యొక్క సత్యములోనే ఇమర్చబడి ఉంది. మనము దేవుని వాక్యాన్ని విని వాక్యానికి లోబడినట్లయితే, ఒకప్పుడు నేను కూడా దశమ భాగాన్ని ఇచ్చేవాడిని కాదు, కానీ ప్రభు నా కళ్ళు తెరిచినప్పుడు నేను నా భార్య మేము దశమ భాగాలు ఇవ్వటం మొదలుపెట్టాం. తర్వాత మా కానుకలు ప్రభుకి ఇవ్వటం మొదలుపెట్టాం. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలకి మమ్మల్ని పాత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ దీవెనలను బట్టే ఇంత సభలను ఇక్కడ ఏర్పాటు చేయటానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, కానీ మా గొప్పతనము కాదు. మా వెనకాల గొప్పతనము యేసయ్యదే. ఆమేన్. యేసయ్యదే. ఆమేన్. 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 కాబట్టి నేను ఈ దినము మీకు నేర్పించేది, నా కుమారుడు వచ్చి కొంతవరకు బోధిస్తాడు, ఆ తర్వాత మరలా నేను వస్తాను. మీరు కలిపి వచ్చే సంవత్సరం మనకి ఇటువంటి సభ మళ్ళీ జరగాలి. 3 రోజులు కావాలా? ఎస్. అట్లీస్ట్ 1 రోజు పెడతాం. ఓకే ఓకే మరి మీ యొక్క సహకారం ఉన్నట్లయితే ఇక్కడ జాత్రలు చేయటం చాలా చాలా అలవాటు. ఇక్కడ యేసు ప్రభు జాత్రలు జరగాలని నాకు మనసులో ఉంది. ఆమేన్.
యేసయ్య జాత్ర ఇక్కడ జరగాల. Hallelujah. హల్లెలూయా. మనము 2 రోజులు 3 రోజులతో ప్రారంభిస్తే అది వారం వరకు వెళ్ళిపోవాలా. Amen. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పెద్దలను చిన్నలను మీరు కోరేది ఏంటంటే మీ మంచి మనసుతోటి ప్రభుకి పని చేయటానికి సిద్ధపడండి. Amen. మీ మాట ఎస్ అంటే ఎస్ ఉండాలా, నో అంటే నో ఉండాలా. అంతేగాని ఇటు అటు మాట్లాడే నాయకులు నాకొద్దు. ఈసారి అలాగ కూర్చోబెట్టాను కానీ వచ్చే సంవత్సరం నాకు అసలు సిసలైన క్రైస్తవ నాయకులే నా చుట్టూరు ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా దీవించబడి ప్రభు కొరకు రోషముతో నిలబడే ఆ యోధులు కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారితో చెప్పాను, నాకు పనికిరాని వాళ్ళు నా చుట్టూరు వద్దు. Yes. యోగ్యులు కావాలా. ఎవరైతే యేసు ప్రభు రక్తముతో వారి జీవితాలను కడుక్కున్నారో, యేసు ప్రభుని అంగీకరించారో వాళ్ళు నా చుట్టూరు ఉండాలా. Amen. యోధులు ఉండాలా, బలవంతులు ఉండాలా. బలహీనులు నా చుట్టూ వద్దు. బలవంతులు అంటే అన్ని విధాల బలవంతులు కావాలా. మానసికంగా బలవంతులు ఉండాలా, శారీరకంగా బలవంతులు ఉండాలా. అలాగే ఆత్మీయత మర్చిపోవద్దు సుమా. ఆత్మీయ బలం ఉండాలా, ఆత్మీయ పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము, ఆవేశం ఉండాలా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి మనకు ఉండాలా. Amen. హల్లెలూయా. Hallelujah. నా చుట్టుప్రక్కల గొప్ప ఆర్థిక అభివృద్ధి ఉన్న వాళ్ళు ఉండాలా. నా నోటిలో మాట వచ్చిందంటే ఆ కార్యం జరిగిపోవాలా ప్రక్కనున్న ప్రజలతో. Amen. హల్లెలూయా. Hallelujah. నాకు ఒక కాఫీ కావాలంటే నేను 10 కాఫీలు కొనక్కర్లేదు. అటువంటి మార్పు మన మిషనరీ మూవ్మెంట్ ఇది. Amen. ఇది క్రొత్త మిషనరీ మూవ్మెంట్. యోగ్యులు యోధులు చెప్పండి అందరూ. యోగ్యులు యోధులు, యోగ్యులు యోధులు. ప్రియులారా మీరు కూడా చెప్పండి, యోగ్యులు యోధులు. మీ ఇక్కడ కూర్చున్న, నా ముందు కూర్చున్న వారందరూ కూడా మీరు యోగ్యులే. ఆమేన్. ఎందుకంటే మీరందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు. యేసు ప్రభుని అంగీకరించి మీ యొక్క పాపాలు ఆయన రక్తంతో కడగబడ్డవి కాబట్టి మీకు యోగ్యత ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండవ యోధులుగా మార్చబడాలంటే ప్రభు యొక్క తాకుదల మీ మీదకు రావాలా. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలా. మీరు వచ్చి సీట్ల్లో కూర్చుంటే కాదు, వాక్యాన్ని చదివే విశ్వాసులుగా మీరు మార్చబడాలా. ఆమేన్. ప్రతి వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమందికి బైబిల్ ఉందో చూపించండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూపించండి. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు బైబిల్ సిగ్గు లేకుండా, ఏమీ ఇది లేకుండా మీరు తోట తీసుకురావాలా. ఇప్పుడు ఒక్కొక్కసారి మన టెలిఫోన్లో ఉన్నప్పుడు కూడా అది తప్పు కాదు, అది పాపం కాదు. టెలిఫోన్లో ఉన్న బైబిల్ కూడా మీరు చదవచ్చు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కానీ దేవుని సంఘానికి వెళ్తున్నప్పుడు మీరు బైబిల్ తీసుకుని వెళ్ళటం అది మంచి అలవాటు. అందులో మీరు కంటిన్యూ అవ్వండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మిమ్మల్ని దీవించాలా, మీరు అభివృద్ధి పొందాలా. మీ సేవకులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని పనిచేసే వాళ్ళు చాలామంది బాగా భయంకరమైన పేదరికంలో ఉంటున్నారు. అలాగ ఉంటున్న వారికి మేము సహాయం చేయబోవట్లేదు. అలాగ ఉంటున్న వారికి సత్యాన్ని మేము అందించాలని కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మా సహాయము మిమ్మల్ని మార్చదు. yes sir. మా సహాయము, మా ఆర్థిక సహాయము మిమ్మల్ని గొప్పవారిగా చేయదు. దేవుని వాక్యము మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. ఆమేన్.
హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యములో శక్తి ఉన్నది. Glory. దేవుని వాక్యములో జీవం ఉన్నది. Amen. దేవుని వాక్యములో అద్భుతాలు ఉన్నాయి. Amen. కాబట్టి విశ్వాసులైన వారు వాక్యాన్ని తెలుసుకోవాలా, వాక్యాన్ని విశ్వసించాలా, వాక్యానికి లోబడాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. రైన్హార్డ్ వచ్చి కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తాడు. ఆ తర్వాత మీరు ప్రభుకి కానుకలు ఇవ్వాలా. Amen. అది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన అంశము. Amen. ముఖ్యమైన అంశము. బయట వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వటం కాదు, దిక్కులేని వారు మన కాదు. మనము కూడా ప్రభు చేత దీవించబడిన వారము. Amen. హల్లెలూయా. Hallelujah. ఇచ్చేవారుగా ఉండాలి గాని పుచ్చుకుంటానికి దిక్కులు చూసేవారుగా ఉండకూడదు. దేవునికి yes. స్తోత్రం కలుగును Amen. గాక. Amen. ఈ చిన్న మందగా ప్రారంభించబడినటువంటి ఈ సభలు ప్రతి సంవత్సరము అభివృద్ధి పొందుతూ, నాకైతే పాస్టర్ గారు Yeah. నిన్న ఆశ వదిలిపెట్టేసుకున్నా. Amen. నిన్న ఆశ వదిలిపెట్టేసుకున్నాను. అయిపోయింది గద్వాలు అనుకున్నా. నేను పాస్టరు సత్యప్రసాద్ గారికి అడిగాను, ఏంటి చాప్టర్ క్లోజ్ చేసేద్దామా అని. సత్యప్రసాద్ గారికి నేను టెక్స్ట్ చేశాను, చాప్టర్ క్లోజ్ చేసేద్దాం, ఇది అనవసరం అనుకున్నా. కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే, ఆయన ఏమన్నాడు, నో. అందరు చెప్పండి, నో. గట్టిగా చెప్పండి, లేదు. హల్లెలూయా. Amen. ఇది ప్రారంభము మాత్రమే అన్నాడు ఆయన. Amen. Praise God. ఇది ప్రారంభము మాత్రమే. మేము మా కొరకు మేము రావట్లేదు, మేము సూటిగా చెప్తున్నా. మీరు అభివృద్ధి చెందాలా, మీ కుటుంబాల అభివృద్ధి చెందాలా, మీ సంఘాల అభివృద్ధి చెందాలా. ఈవేళ ఒక పాస్టర్ గారి పేరు సుధాకర్ గారు. Yes. నంద్యాల నుంచి వచ్చే ఒక పాస్టర్ గారు. ఆయన మా కాన్ఫరెన్స్ లో 30 సంవత్సరాల క్రితం అటెండ్ అయ్యాడంట. దేవుని వాక్యము చేత దీవించబడ్డాడంట. దేవుని యొక్క పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకున్నాడంట. ఆ తర్వాత ఆయన మార్గములో వెళ్ళి గొప్ప కార్యాలు ఆశపడుతూ దేవునిలో ముందుకు సాగాడు. ఈ రోజు ఆయన సంఘానికి వేల కొలది ప్రజలు వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. Amen. కోట్ల కొలది రూపాయల విలువను ప్రభు ఆయన చేతులకు అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. Amen. పాస్టర్లు, నాయకులు ఇతరుల వైపు దిక్కులు చూడొద్దు. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని లోబడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాల. మీ జీవితంలో జరగాలనే మేము ఇక్కడికి వస్తున్నాం. హల్లెలూయా. Amen. కుటుంబాలు, అనేక క్రైస్తవ కుటుంబాలు పేదరికం నుండి ధనికులుగా మీరు మార్చబడాలా. హల్లెలూయా. Hallelujah. దేవునికి ఇచ్చేవారుగా ఉండాలా. మీ కుటుంబాలు, మీ పిల్లలు మంచి స్కూల్స్ కి పంపించాలా. మంచి కార్లు, మోటార్ సైకిళ్ళు కలిగి ఉండాలా. అప్పులతోటి కొట్టం కాదు, బడాయిలు జీవించడం, జీవితాలు జీవించడం కాదు, క్యాష్. హల్లెలూయా. Amen. నిజముగా దీవించబడి మనము ఉన్నతమైన జీవితాలు జీవిస్తూ దేవునిలో ఉండాలా. Hallelujah.